ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4 విడతలుగా కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 3754 స్వయం సహాయక సంఘాలకు 102 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూర్చామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4 విడతలుగా కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 3754 స్వయం సహాయక సంఘాలకు 102 కోట్ల లబ్ధి చేకూర్చామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. స్థానిక సాంబమూర్తి నగర్, గుడారిగుంట, రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాఘరెడ్డి చంద్రకళా దీప్తి, వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆసరా నిధులకు సంబంధించిన మెగా చెక్ను ఎమ్మెల్యే ద్వారంపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ చేస్తామంటూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో దగాపడ్డ డ్వాక్రా మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకుని వచ్చారని అన్నారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సమయానికి ఉన్న డ్వాక్రా రుణం మొత్తాన్ని 4 విడతలుగా తీరుస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేసి చూపించారని అన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుని లక్షాధికారి కావాలన్నదే సీఎం అభిమతమని అన్నారు. నవరత్న పథకాల ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం అమలు చేసి చూపించారని అన్నారు. కాకినాడలో దాదాపు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపిస్తే 2025 డిసెంబర్ నాటికల్లా ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా పథకం లక్ష్యాన్ని చక్కగా వివరించిన ఓ మహిళకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2,000 రూపాయల నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడి ప్రియంవద, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మీకు ఉన్నటువంటి అప్పులు ఉన్నాయో మహిళా సంఘాల అప్పుల్ని 4 విడతలుగా చేస్తానని చెప్పి 4వ విడతని ఈరోజు వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో ఏదైతే మీకు ఇస్తానన్నారో ఆ డబ్బులు 4వ విడత పడతాయి. అదేడు తల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపించండి 75,000 రూపాయలు మహిళలకు ఇస్తాను, 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇస్తానని చెప్పాడో 4 సంవత్సరాలుగా 1 సంవత్సరానికి 18,750 రూపాయలు ఇప్పుడు 3 విడతలు ఇచ్చి 4వ విడతని ఈ ఆసరా అయిపోయిన మరుక్షణమే చేయూత స్టార్ట్ చేస్తారు. అంటే ఏదైతే మాట ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు 3,000 చేస్తానని పెన్షన్ మాట ఇచ్చారు, పూర్తి చేశారు. ఏదైతే ఆసరా మీ రుణాలను మాఫీ చేస్తానన్నారు 4వ వాయిదా ఇస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. తర్వాత చేయూత కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలోనంటే అది ఖచ్చితంగా మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవాలి. చాలా మంది వస్తున్నారు తల్లి, ఇంకా 70 రోజుల్లో మన భవిష్యత్తు కోసం ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ రాబోయే 70 రోజుల్లో చాలా చిందులేస్తారు, కొత్త పొత్తులు పెట్టుకుంటారు, కొత్త పార్టీలు వస్తాయి, కొత్త నాయకులు వస్తారు, అందరూ కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కడి మీద యుద్ధం చేయడానికి చాలా రెడీ అవుతారు. ఇవన్నీ పక్క పెడదాం. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత ముందు ఎవడు సరిపోడని సందర్భంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఎలక్షన్లు వస్తున్నాయి, దొంగ హామీలు ఇస్తారు, దయచేసి నమ్మకండి.